ఆస్తి కోసం మామను అత్యంత దారుణంగా హతమార్చింది ఓ కోడలు. సుపారీ ఇచ్చి మరీ మామ ప్రాణం తీయించింది. రోడ్డు మీద వెళ్తున్న 82 మామను కారుతో ఢీకొట్టించి చంపించింది. ఆ తర్వాత రోడ్డు ప్రమాదంలో మరణించినట్టుగా చిత్రీకరించి తప్పించుకోవాలని చూసింది. చివరకు దొరికిపోయి కటకటాలు లెక్కిస్తోంది. మహారాష్ట్ర నాగ్పూర్లో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టిస్తోంది. హత్య జరిగిన 15 రోజుల తర్వాత ఈ దారుణ ఘటన వెలుగులోకొచ్చింది. మృతుని పేరు పురుషోత్తం పుట్టేవర్. నిందితురాలు పురుషోత్తం కొడుకు మనీష్ భార్య అర్చన పుట్టేవర్. ఆమె టౌన్ ప్లానింగ్ విభాగంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. తగినంత జీతం, మంచి జీవితం, సమాజంలో మంచి గౌరవం ఉన్న మామకున్న 300 కోట్ల ఆస్తిపై కన్నేసిన కోడలు ఎలాగైనా ఆయన అడ్డు తొలగించుకుని ఆ ఆస్తిని కాజేయాలనుకుంది. వెంటనే మామను చంపేందుకు ప్లాన్ చేసింది. భర్త దగ్గర కారు డ్రైవర్ గా పనిచేస్తున్న బాగ్డేకు నీరజ్ నిమ్డే, సచిన్ ధార్మిక్ అనే మరో ఇద్దరికి మామను చంపే బాధ్యతను అప్పగించింది. వారికి ₹1 కోటి సుపారీ ఇచ్చింది. ప్రమాదంలో చనిపోయాడని చిత్రీకరించేందుకు ఓ సెకండ్ హ్యాండ్ కారు కొనేందుకు డబ్బిచ్చింది. దాదాపు 15 రోజుల క్రితం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అత్త శకుంతలను కలిసి పురుషోత్తం బయటకొస్తుండగా బగ్డే, అతని మిత్రులు కారుతో ఢీకొట్టి పారిపోయారు. ఈ ఘటనలో పురుషోత్తం ప్రాణాలు కోల్పోయారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటన కాదని పోలీసులు అనుమానించారు. లోతైన విచారణ జరపగా అర్చన పన్నిన కుట్ర బయటపడింది. దీంతో పోలీసులు ఆమెతో పాటు హత్యకు పాల్పడ్డ మరో 3 అరెస్టు చేశారు. నిందితురాలు టౌన్ ప్లానింగ్ శాఖలో అనేక అక్రమాలకు పాల్పడ్డారని పోలీసులు గుర్తించారు. వాటిని తవ్వి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.